దేవుడు తాను ప్రేమించిన వారినే శిక్షిస్తాడు. దేవుడు ఒకవేళ నిన్ను శిక్షిస్తున్నాడంటే నేను బహుగా ప్రేమించాడు కాబట్టే శిక్షించాడు. ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఆ గొర్రెల కాపరికి గొర్రెలంటే చాలా ఇష్టం. ఆ గొర్రెల్లో ఒక చిన్న గొర్రె ఉంది, అదంటే ఆ గొర్రెల కాపరికి ఇంకా ఇష్టం కాబట్టి ఆ గొర్రె పిల్ల ఏం చేసింది, నేనంటే గొర్రెల కాపరికి చాలా ఇష్టం కాబట్టి నన్ను కొట్టడులే అని చెప్పేసి అన్ని గొర్రెలు ఒకవైపుకి వెళ్ళి మేస్తూ ఉంటే ఇది మాత్రం ఒంటరిగా వేరే దిక్కుకి వెళ్ళి ఎక్కడోకి వెళ్ళి దూరంగా వెళ్ళి మేస్తూ ఉండేది. ఈ విధంగా అన్నిటికీ భిన్నంగా వ్యవహరిస్తూ మిగతా గొర్రెలకు ఉన్నటువంటి క్రమశిక్షణను పాడు చేస్తూ ఉండేది. ఒకరోజు దీన్ని గమనించినటువంటి గొర్రెల కాపరి దాని సంగతి చూడాలనుకున్నాడు. మరుసటి రోజు కొంతమంది ఆ దారిని వెళ్తున్నప్పుడు తను బహుగా ప్రేమించిన గొర్రె పిల్లను చూసారా, ఆ గొర్రె పిల్ల కాలు విరిగి గొర్రెల కాపరి పక్కనే కూర్చొని దిక్కులు చూస్తూ ఉంది. ఇలాగా కాలు విరిగి ఉంది. దారిని పోతున్న వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి తెలుసు ఈ గొర్రెల కాపరికి ఆ గొర్రె అంటే చాలా ఇష్టం అని చెప్పి. అదేమో ఇప్పుడు కాలు విరిగి పక్కనే కూర్చుంది, ముక్కుతూ మునుగుతూ కూర్చుంది. వెళుతూ వాళ్ళు అడిగారు, అదేమిటి, ఈగ కూడా దాని మీద వాళ్ళనివ్వవు కదా, అంతగా ఆ గొర్రె పిల్లను ప్రేమిస్తావు కదా, మరి దాని కాలు విరిగిపోతే నువ్వు చూస్తే ఎలా ఉన్నావు అని అంటే ఆ గొర్రెల కాపరి అంటున్నాడు, కాలు విరగల. అరే విరిగింది కదా, రక్తం కూడా గారుతుంది కదా, నేనే విరగొట్టా. ఏం చేశాడట, నేనే విరగొట్టా. నువ్వు విరగొట్టడం ఏమిటి, అది నా ప్రేమను ఆసరాగా తీసుకుంటుంది, లోకుగా తీసుకుంటుంది. నేను ప్రేమిస్తున్నాను కదా, ఏమీ చెయ్యను అనుకుంటుంది. ఒకవేళ నా ప్రేమను అలాగే కొనసాగించినట్లయితే ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి నేనే దాని కాలు విరగొట్టా అని అంటే ఒక మాట అన్నాడు. మిగతా 99 గొర్రెలు ఇక మీద దారి తప్పుతాయేమో కానీ ఇక ఇది మాత్రం పిచ్చి వేషాలు వెయ్యదు. ఎందుకని, కాలు విరగొట్టాను కాబట్టి. సహోదరులు, ఒకవేళ దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అంటే, శిక్షించాడు అని అంటే దిగులు పడకండి. నేను బహుగా ప్రేమించాడు కాబట్టి నువ్వు తప్పిపోకూడదని, నువ్వు నరకానికి పోకూడదని, ఆయనకు శాశ్వతంగా దూరం కాకూడదని ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఆర్థిక ఇబ్బందుల ద్వారా శిక్షిస్తాడు, అనారోగ్యం ద్వారా శిక్షిస్తాడు, అనేక ఆపదల ద్వారా, అనేక అవమానాల ద్వారా దేవుడు మనల్ని శిక్షించి తన వైపుకు ఆకర్షించుకుంటాడు. ఇది దేవుని యొక్క విధానం. కాబట్టి లోయ ద్వారము దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, కష్టాలకు, ఇరుకు ఇబ్బందులకు, వ్యాధి బాధలకు సాదృశ్యం. ఇవన్నీ కూడా మన జీవితంలో అవసరం, కొన్ని సందర్భాల్లో అత్యవసరం. యోనా దేవుని మాట వినలా, ప్రేమగా చెబితే. ఎప్పుడు విన్నాడు, ప్రాణం మీదకి వస్తే. అర్థమైందా? మనలో కొంతమందికి దేవుడు ప్రేమతో చెప్తే వినే తత్వం లేదు, ప్రాణం మీదకి వస్తేనే వింటాం. కానీ ప్రాణం మీదకి వచ్చేంత వరకు చేసుకోవడం అంత మంచిది కానే కాదు. కాబట్టి సహోదరులు, దేవుడు తన వాక్యము ద్వారా గద్దిస్తున్నప్పుడు వెంటనే లోబడదాం, సులభంగా లోబడదాం. అది మనకు క్షేమం. 14వ అధ్యాయం, పెంట గుమ్మము. కొంచెం ఈ మాట బాలేదు కదా, పెంట గుమ్మము లేదా చెత్త గుమ్మము అంటే ఆ పట్టణంలో ఉన్న చెత్త అంతా కూడా ఆ గుమ్మం ద్వారానే బయటికి వెళ్తుంది. అనగా ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితము శుభ్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనలో ఉన్న చెత్తంతా బయటికి వెళ్ళిపోవాలి. ఎంత అద్భుతంగా, ఎంత అర్థవంతంగా ఈ గుమ్మాలు బాగు చేయబడినాయో చూడండి. మొదటిగా రక్షణ గుమ్మం యేసుక్రీస్తు. రెండోదిగా నశించిపోతున్న ఆత్మలను రక్షించే బాధ్యతను తెలియచేసే గుమ్మం చేపల గుమ్మం. మూడవదిగా ఆత గుమ్మం. మన మూలాలను మర్చిపోవద్దు. మనం ఏ చెక్క నుండి, ఏ రాతి నుండి మనం చెక్కబడ్డామో మర్చిపోవద్దు. అలాగే మూలాలు అనంటే విలువైనటువంటి సూత్రాలు, విలువైనటువంటి పాఠాలు. మన పూర్వీకులు మనకు విడిచిపెట్టిన మూలాలు మర్చిపోవద్దు అంటారు, చూసారా? అలాగే మనకు మూలం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం మర్చిపోవద్దు. ఆ తర్వాత లోయ ద్వారం అనగా శ్రమల గుండా, కష్టాల గుండా
మన ఆధ్యాత్మిక జీవితం వెళ్ళాల్సి ఉంటుంది. భయపడాల్సిన అవసరంలా. పరీక్ష గుండా వెళితే పరీక్ష పాస్ అయిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదం. యోబు తను పరీక్ష పాస్ అయిన తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒకవేళ దేవుడు మనల్ని శిక్షిస్తున్నట్లయితే మనం చేసిన తప్పును బట్టి భూమి మీదే శిక్షించబడ్డం మంచిది. క్రైస్తవ సంఘమా విను, మనకు నరకము అనేది లేనే లేదు. మీరు ఎవరైనా నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా? నా పేరు నరకంలో ఉందనే భావన మీకుందా? అంటే అర్థం ఏమిటి? నేను నరకానికి వెళతాను బ్రదర్, అదే నా స్థానం బ్రదర్ అనుకుంటున్నారా? అదేమాత్రం మనకు తగదు. మన నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నరకానికి వెళ్ళకూడదు. ఎందుకని? నువ్వు నేను రక్షించబడాలని చెప్పి యేసుక్రీస్తు శిక్షించబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ. కాబట్టి ఏ ఒక్కరు నశించడానికి వీల్లేదు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, 2 చేతులు పైకెత్తి నాయన మమ్మును మీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా, ఒకప్పుడు లోకానుసారంగా జీవించాం. పాపపు ఊబిలో కూరుకుపోతున్నప్పుడు నీ చేయి చాచి మమ్మను ప్రభువా ఆ పాపపు ఊబిలో నుండి, గుంటలో నుండి, చిగటి గల నాయన ఊబిలో నుండి మమ్మల్ని బయటకు తీసుకొచ్చావు. నీ చేతుల్లోనికి మా జీవితాన్ని తీసుకున్నావు. నీ చిత్త ప్రకారం మమ్మల్ని చెక్కండి, మీ రూపులోనికి మమ్మల్ని తీసుకురండి, మీ స్వరూపం మాకు దయచేయండి, వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని ఇవ్వండి. అయ్యా, నెహెమ్యా నీ చిత్తాన్ని గ్రహించినప్పుడు ఏ పనికైతే తను పిలువబడ్డాడో ఆ పనికే సంపూర్ణంగా తను అప్పగించుకున్నాడు. రెండో ఆలోచన లేదు, రెండో తలంపు లేదు, నిర్లక్ష్యము లేదు నాయన. కాబట్టే 52 రోజుల్లో అద్భుతమైనటువంటి పనిని పూర్తి చేశాడు. లోయ అనుభవం గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, కష్టాల గుండా, శ్రమల గుండా, కన్నీటి లోయ గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది మమ్మలను మీకు మరింత దగ్గరగా చేరుస్తుందే తప్ప దూరము చేయదు అనే వాస్తవం గ్రహించి కష్టాల గుండా, శ్రమల గుండా, కన్నీటి లోయ గుండా, నాయన ఆర్థిక ఇబ్బందుల గుండా, వ్యాధి బాధ గుండా ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వాదకరంగా మార్చండి. రెట్టింపు దీవెనలకు ఆశీర్వాదంగా నాయన ఆశీర్వాదానికి సిద్ధపరచండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.